జీవితంలో పెద్దవాళ్ళ మాటలు తప్పనిసరిగా వినాలి. ఎందుకోసం అంటే వాళ్ళ యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు కానీ బాధలు కానీ పడి ఉంటారు కాబట్టి ఆ విధమైనటువంటి బాధలు పడకుండా మా యొక్క పిల్లలు చాలా మంచిగా ఉండాలని, మంచి భవిష్యత్తులో ఎదగాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అదేవిధంగా తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలను పిల్లలు తప్పనిసరిగా వినాలి. ఎందుకోసం అంటే మన యొక్క జీవన విధానంలో మన యొక్క పెద్దలు అనేక విధాలైనటువంటి సమస్యలు ఎదుర్కొని ఉంటారు కాబట్టి మా పిల్లలు కూడా మంచిగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో, ఏ కష్టాలు రావద్దనేటటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులు తమ అనుభవపూర్వకంగా పిల్లలకు మంచి చెబుతుంటారు. అదేవిధంగా కొందరు పిల్లలు వింటుంటారు, కొందరు పిల్లలు మూర్ఖత్వంతో ఉంటారు. అంటే మూర్ఖత్వం అంటే ఏంటంటే జనరేషన్ ఇప్పుడు అట్లా ఉంది, మీ పాతకాలం మాటలు మేము వినం అనేటటువంటి పిల్లలు కొందరు ఉంటారు. కానీ జనరేషన్ ఎలా ఉన్నా మన పద్ధతి మాత్రం ఎప్పుడూ తప్పొద్దు. మన యొక్క క్రమశిక్షణను మనం తప్పొద్దు. మన యొక్క జీవితంలో ముఖ్యంగా ఒక సిస్టమేటిక్గా ఉండాలి. అంటే క్రమశిక్షణతో మెలగాలి. ఆ యొక్క క్రమశిక్షణ ఎవరికైతే ఉంటుందో, ఆ యొక్క పద్ధతి ఎవరికైతే ఉంటుందో వాళ్ళ యొక్క జీవితం ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది. ఇంకొంతమంది ఇప్పుడున్నటువంటి కాలంలో పిల్లలు ఆ విధంగా తయారవుతున్నారు. పెద్దవాళ్ళకి ఏమి తెలియదు, మొత్తం మాకే తెలుసు అని అనుకుంటుంటారు. మీరు వెనకటి కాలంలో కాబట్టి ఆ విధంగా ఉన్నారు, మేము ఈ కాలంలో కాబట్టి మీలాగా మేము ఉండం అంటారు. వెనకటి కాలమైనా అదేవిధంగా ఇప్పటి కాలమైనా ఎప్పుడైనా కూడా ఒక క్రమ పద్ధతిలో నడుచుకుంటూ వెళ్ళాలి, ఒక క్రమశిక్షణగా నడుచుకుంటూ వెళ్ళాలి. కాలం అనేది ఎప్పుడూ ఒకటేలా ఉంటుంది, కానీ మన యొక్క బుద్ధులు మాత్రమే మారుతూ ఉంటాయి. కాలం ఎప్పుడూ ఒకటేలాగా వస్తుంది. ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఇవి ఎప్పుడు ఒకటేలాగా ఉంటాయి, కానీ మన బుద్ధులు మాత్రమే మారుతుంది. ఆ యొక్క బుద్ధులను మనం మంచిగా పెట్టుకోవాలి, మంచి దారిలోకి తెచ్చుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మన యొక్క భవిష్యత్తు అనేటటువంటిది బంగారు భవిష్యత్తుగా తయారు కావడం జరుగుతుంది. మీ యొక్క అమ్మా నాన్నలు మీకోసం ఎంతో కష్టపడి శ్రమపడి వాళ్ళు తినక ఎన్నో ఇబ్బందులకు గురై మిమ్మల్ని పెంచుతారు. మరియు అలాంటి కష్టాన్ని గుర్తించని కొడుకులు కానీ బిడ్డలు కానీ ఏమాత్రం లాభం లేదు. ఎప్పుడైతే తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తిస్తారో, ఎప్పుడైతే తల్లిదండ్రుల యొక్క బాధలను గుర్తిస్తారో, ఎప్పుడైతే అమ్మా నాన్నలు మా కోసం మంచిగా చెబుతున్నారని గుర్తించే పిల్లలు ఉంటారు, అప్పుడు తల్లిదండ్రులకు విలువ, మీకు విలువ. అంతేకాని మేము చెప్పిందే వేదం అనేటటువంటి పిల్లలు మనసు మార్చుకోవాలి. తల్లిదండ్రుల మనసులను బాధ పెట్టకుండా వాళ్ళ యొక్క మనసులను తెలుసుకొని ఎరగాలి.
ఎందుకోసం అంటే అమ్మా నాన్న అనేటటువంటి వాళ్ళు జీవితంలో మనకు ప్రత్యక్ష దైవాలు. వాళ్ళని బాధపెట్టి మనం ఏం సాధిస్తాం? వాళ్ళని బాధపెట్టి మనం సాధించేటటువంటిది ఏమీ ఉండదు. అందుకోసం తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు వినండి. వాళ్ళు ఏది ఆలోచించి చెప్పినా, ఏం చెప్పినా మీకు మంచిగా ఉండడానికి చెప్తారు, కానీ చెడిపోవడానికి చెప్పారు. మీ యొక్క భవిష్యత్తు అనేటటువంటిది బంగారు భవిష్యత్తుగా ఎదగడానికి తల్లిదండ్రులు కృషి చేస్తారు. వాళ్ళ యొక్క మాటలు వినాల్సిన పద్ధతి పిల్లలది. పిల్లలు ఏనాడు కూడా తల్లిదండ్రుల యొక్క మనసులను ఎరిగి నడుచుకోవాలి. తల్లిదండ్రులను బాధ పెట్టేటటువంటి పనులను ఎప్పుడూ చేయకండి. అంటే నేను ఎప్పుడు చెప్పేది ఒక్కటే, తల్లిదండ్రులను ఏనాడు బాధ పెట్టకండి. పెద్దవాళ్ళను గౌరవించండి, గురువులను గౌరవించండి. అదేవిధంగా కొంతమంది ఉంటుంటారు, అంటే మొత్తం మాకే తెలుసు, పెద్దవాళ్ళను మాట్లాడితే నేను గొప్ప, అహంకారం అనేటటువంటి వాళ్ళు కొంతమంది అనుకుంటుంటారు. కానీ అది ఏమాత్రం మంచిది కాదు. పెద్దవాళ్ళను ఎదిరిస్తే గొప్ప కాదు. వాళ్ళ దగ్గర మంచిగా మాట్లాడి వాళ్ళ యొక్క ఆశీస్సులను పొందడం గొప్ప. కోపం అనేటటువంటిది ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. కోపం లేనటువంటి మనిషి ఈ లోకంలో ఎవరు లేరు. కానీ ఆ యొక్క కోపాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి. కోపాన్ని జయించేటటువంటి వాడే మనిషి. కోపాన్ని జయించిన వాడే గొప్పవాడు. అంతేగాని నాకు కోపం వస్తుంది, నా దగ్గర డబ్బు ఉంది, నేను ఏమైనా మాట్లాడతా, పెద్దవాళ్ళని ఎదిరిస్తా అంటే అది సరైనటువంటి పద్ధతి అసలే కాదు. ఈనాడు ఉన్నటువంటి డబ్బు శాశ్వతమైనటువంటిది కాదు. ఈనాడు ఉన్నటువంటి అందం శాశ్వతమైనటువంటిది కాదు. ఈనాడు ఉన్నటువంటి ఆరోగ్యం శాశ్వతమైనటువంటిది కాదు. మళ్ళీ ఏది శాశ్వతం అంటే మనం మంచిగా ఉన్నప్పుడు, మన దగ్గర మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, ఎంత హోదాలో ఉన్నా ఇతరుల దగ్గర మంచిగా మాట్లాడడం అనేటటువంటిది శాశ్వతం. ఇతరులను మంచిగా పలకరించడం శాశ్వతం. నువ్వు ఒక 10 రూపాయలు వేరే వాళ్ళకు దానం చేయడం శాశ్వతం. వేరే వాళ్ళ దగ్గర మంచిగా మాట్లాడడం శాశ్వతం. మంచి పేరు తెచ్చుకోవడం శాశ్వతం. అంతేకాని ఈరోజు బలం ఉందని ఎవరిని పడితే వాళ్ళను మాట్లాడితే అది అపకీర్తి పాలవుతాం. శాశ్వతమైనటువంటిది కాదు, అశాశ్వతం. అందుకోసం మనం ఎవరిని ఏ మాట మాట్లాడినా కూడా ఒక పద్ధతిలో మంచి ఆలోచనలతో మాట్లాడాలి. అంతే తప్ప నోరు ఉంది అని నోరు అదుపులో లేకుండా మన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే అవతలి వ్యక్తి మనకు విలువ ఇవ్వరు. ఒకవేళ మనం వయసులో పెద్దవాళ్ళమైనా కూడా చిన్నవాళ్ళు విలువ ఇవ్వరు. అదేవిధంగా చిన్నవాళ్ళైనా కూడా పెద్దవాళ్ళను ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. అది బాగా గుర్తుంచుకొని మంచి పద్ధతిలో మంచి క్రమశిక్షణతో ఉండాలి. అంతే తప్ప నేను గొప్ప అనేటటువంటి అహంకారాన్ని విడిచిపెట్టాలి.
నీకు ఇష్టం లేకపోతే ఎవరి దగ్గరనన్నా మాట్లాడకు. అంతేకాని వేరే వాళ్ళను అసహించుకోవడం, వేరే వాళ్ళని బాధ పెట్టేటటువంటి మాటలు మాట్లాడడం ఇది చాలా వరకు తప్పు. అంటే ఇవి నేను గ్రహించిన విషయాలు తెలియజేస్తున్నా. ఒకవేళ నీవు ఎవరి దగ్గరనన్నా మాట్లాడకపోతే, నీకు ఇష్టం లేకపోతే మాట్లాడకుండా ఉండు. అంతేకాని వేరే వాళ్ళ దగ్గరికి ఒకరి నుంచి ఒకరికి విషయాలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం ఇలాంటివి మంచివి కావు. అంటే అవి కూడా నడిచినన్ని దినాలే నడుస్తాయి. అదేవిధంగా బయటపడినవంటే చాలా ప్రమాదాలకు గురి అవుతాం. అందుకోసం ఎవరి దగ్గరనైనా కూడా మంచిగా ఉండడానికి నేర్చుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా చెప్పేటటువంటి విషయాలు ఏంటంటే, మీ యొక్క అమ్మా నాన్నల మాటలు తప్పనిసరిగా వినాలి. ఎందుకోసం అంటే వాళ్ళు మీ మంచిని కోరి చెప్తారు. ఈ లోకంలో ముఖ్యంగా మన మంచిని కోరేటటువంటి వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులే. తల్లిదండ్రుల మాట ఎప్పుడూ శ్రద్ధగా వినాలి. అప్పుడే మన యొక్క జీవితం అనేటటువంటిది బంగారు భవిష్యత్తుగా కావడం జరుగుతుంది.